అమ్మాయిలకి పెళ్లి కాని అమ్మాయిలకి డిఫరెన్స్ ఏంటి? ఇంటి పేరు మారిద్ది. ఇంటి పేరు మారిద్ది. నువ్వు చెప్పా ప్లీజ్. రామ్ ప్రసాద్ వాళ్ళ మరదలే కదా నువ్వు? ఓకే మరదలు. పెళ్ళైన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి తేడా చెప్పండి. మెల్లో ఎవరు ఉంచుకుంటున్నారు ఇప్పుడు? తీసేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు ఉంచుకుంటారు? ఎవరికి పెళ్ళైందో తెలియట్లేదు. ఇది అప్గ్రేడ్ కాలం అమ్మా. మరి ఎందుకు రామ్ ప్రసాద్ పెళ్ళైందని చెప్పి మీరు ఆగిపోయారా? అలా ఏం లేదు. రామ్ ప్రసాద్ చేసుకుంటానంటే నేనే వద్దని చెప్పాను. ఆయన చూడాలి వీడియో. నిజంగా ఆయన చూడాలి వీడియో. రామ్ ప్రసాద్ గారు చూడాలి. గుండెపల్లి చచ్చిపోతాడేమో నిజంగా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు మనం హ్యూమన్స్ తింటాం, తిన్న తర్వాత అవుట్ గోయింగ్ అయిపోద్ది మంది. డోరేమోన్ డోర్ కేకలు తింటాడు. ఎలా మరి అవుట్ గోయింగ్ ఎలా? రోబోట్ కదా. రోబోట్ మరి తింటది కదా. మనం వెళ్తాం, అది వెళ్ళదంట. వెళ్ళదు అని అడుగుతుంది. ఇప్పుడు మనం తింటాం. ఇప్పుడు మీరు పాస్ చేస్తే అది వెళ్ళేది అది వద్దు, నాకు ఆన్సర్ కావాలి. ఐ నీడ్ ఆన్సర్. చెప్తావు తమ్ముడు. అరే హెయిర్ స్టైల్ బాగుంది, రారా కొంచెం. ఏ రారా రే, వాటే హెయిర్ స్టైల్. అదే బాగుంది, అదే బాగుంది. అరే రే సిగ్గుపడి రారా. ఏ అంకుల్ అంత ఫోర్స్ పంపిస్తే సిగ్గుపడి రారా. చూసి భయపడుతున్నారు కాస్త కొంచెం. సరే పాప ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా పళ్ళుంటే గానీ నవ్వలేదు. అల్లుంటేగా నవ్వలేదు. పళ్ళు ఉంటాయి కానీ స్కెల్టన్ టీత్ ఉంటాయి అది స్కెల్టన్ కూడా స్మైల్ ఇచ్చే ఉంటది కదా. స్కెల్టన్ నేను నవ్విస్తా. పళ్ళు ఉంటాయి కానీ ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్లో పళ్ళు ఉంటాయి, నవ్వలేవు. పళ్ళు టీత్. స్కెల్టన్ పళ్ళు ఉంటాయి, నవ్వలేదు. నవ్విద్ది. కనిపిస్తున్నాయి. మేము పతాంజలి వాడతాం. పతాంజలి టూత్ పేస్ట్ మాది. ఆన్సర్ సరే పాస్. ఫైనల్ గా మీరు సరే అన్న కొంచెం ఆన్సర్. సరే ఇంక పాస్. దివ్వేనా పళ్ళు ఉంటాయి చెప్పాము. ఇప్పుడు దివ్వెన చెప్పాంగా.